ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మీ పాదములకు వందరమైనా ఈ సాయంకాల సమయంలోనైనా తండ్రి నా ప్రాణ మా సంఘము జరుపున నా ప్రాణ కీర్తి శేషులునైనా దైవసేవకునైనా పకడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క నా ప్రాణ తండ్రి కుటుంబానికి నైనా మీ ఆదరణ దయచేయండి, మీ నెమ్మదిని దయచేయండి, మీ ధైర్యం దయచేయండి. నా ప్రాణ క్రైస్తవులందరికీ కూడానైనా మీ ధైర్యం దయచేసినైనా తన యొక్క మరణము విషయంలో నా కుటుంబానికి మీ ఆదరణ నెమ్మది ధైర్యం దయచేసి వారిని మీరు బలపరచమని ఆమె పాట పాడుకుందాం. రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండు, నేను కూడా చెరియుండు, నేను కూడా కూడి రండి ఎందు పిలుచుచుండగా నేను కూడా చెరియుండు నచ్చట. నేను కూడా చెరియుండు, నేను కూడా చెరియుండు నచ్చ. మరల వచ్చి నడిపించును, మరల వచ్చి పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నాయమైనా సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను, లోబడక నేను వెళ్ళెదను. యేసు సమయమైన ఏ స్థితికైనా నాని కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, బ్యాంక్కి పోతే చెప్తే నెంబర్ ఇస్తామా? ఓకే. మా స్తుతులకు పాత్ర కృతజ్ఞ యేసయ్య, మరి ఒకసారి మీ పాదములకు వందరం నైనా ఈ సాయంకాలం ప్రవీణ్ కుమార్ సహోదరుల కుటుంబానికి మీ ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి అయినా, ధైర్యం దయచేయండి యేసయ్య. తన మృతికి నా ప్రభువైనా ఏ విధమైన కారణమోనైనా మీరు బాహాటంగా తెలియచేయండి నైనా. ఒకవేళ నిజంగానే నాయన ప్రభువైనా తను నా ప్రభువైనా హత్య గావించబడినట్లయితేనైనా మీరే నా ప్రభు ఆ దోషుని కఠినంగా శిక్షించండి నైనా. లేదా ఒకవేళ నా ప్రభు యాక్సిడెంట్ అయినట్లయితే నా ప్రభువైనా ఆ కుటుంబానికి మీరు నెమ్మదిని ధైర్యం దయచేసినైనా, క్రైస్తవ సమాజం అంతటికి కూడా మీ ధైర్యం దయచేసి నిరీక్షను నా ప్రభువైనా తండ్రి విశ్వాసం అనుగ్రహించి మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం ధరించి శ్రీకాకుడునైనా వారి కుమార్తెలకు వారి పరిచర్యకులు మీరే నా ప్రభువైనా ధైర్యపరిచినైనా మీరే అడిగి మీరు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిక ఆశీర్వాదములు వారికి వారి సత్యమణి గారికి బిడ్డలకును ఆయన పరిచర్య. దేవునికి స్తోత్రములు. కడప పట్టణం నుండి కాంగ్రిగేషనల్ టౌన్ చర్చి నుండి మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. దైవ సేవకులు కీర్తిశేషులు రెవరెండ్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు సహోదరులు గత కొంతకాలం క్రితము ఆయన యాక్సిడెంట్గా మరణించినట్లుగా
ప్రభుత్వం వారు తెలిపి ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా సుమారుగా వారము దాటింది, 9 రోజులు అవుతున్నది. కానీ ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు. అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. ఈ ఆలస్యంలో మరి దైవ సేవకుల మీద అనేకమైన విషయాలు మేము వింటున్నాము. దయచేసి త్వరగా ప్రభుత్వం వారు ఈ కేసు విషయంలో క్లారిటీ ఇచ్చి పోస్ట్ మార్టం రిపోర్టు తెలియజేసి దైవ సేవకులు ఏ విధంగా మృతి చెంది ఉన్నారో త్వరగా క్రైస్తవ సమాజానికి తెలియచేసి వారు సరైన న్యాయం చేసి క్రైస్తవులకి వారు మద్దతుగా ఉండాలని తెలియజేయచ్చు. అదేవిధంగా కడప కాంగ్రిగేషనల్ టౌన్ చర్చి తరపున పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి, వారి సతీమణి గారికి, సహోదరికి, వారి బిడ్డలకును, వారి పరిచర్యకును దేవుడు ఆదరణ కలిగించి, యేసుప్రభువారు నెమ్మది కలిగించి, ధైర్యం కలిగించి, క్రైస్తవ లోకానికి అంతటికి కూడా మరి కడప పట్టణం నుండి ప్రత్యేకమైన సందేశం తెలియజేస్తున్నాము. మరి దైవ సేవకులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు కడప పట్టణపు వాసి అనేసి మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. మా కడప పట్టణ వాసి ఆయన 2 రాష్ట్రాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా అంతర్జాతీయ సువార్థికుడిగా పేరుగాంచినాడు. సత్యమునకు సాక్షిగా నిలబడి ఉన్నాడు. మరి ఆయన మరణము క్రైస్తవ లోకానికి ఎంతో బాధాకరమైన విషయము. అయినప్పటికీ కూడా క్రైస్తవులందరూ కూడా ధైర్యంగా ఉండి మరి ఇలాంటివి సంఘటనలు మనం ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనం చూస్తూ, సిలువ వేయబడిన యేసు ప్రభువారి వైపు మనం చూస్తూ మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలని తెలియజేయచ్చు. మరొకసారి ప్రభుత్వానికి మా విన్నపం తెలియజేస్తున్నాము. త్వరగా దైవ సేవకుల యొక్క మరణం గురించి సరైన ఇన్ఫర్మేషన్, పూర్తి క్లారిటీ ఇచ్చి క్రైస్తవ లోకానికి తెలియజేయవలసిందిగా, క్రైస్తవ సహోదరులు తెలియజేయవలసిందిగా ప్రేమతో మేము ఈ యొక్క న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రత్యేకించి ఈ దినాన మా సంఘంలో మేమందరం కూడా సంఘమంతా కలిసి, పెద్దలు, స్త్రీల సమాజం వారు, విశ్వాసులు, యవనస్తులు అందరూ కూడా కలిసి, పెద్దలందరూ కూడా కలిసి ఈ దినాన మా కాంగ్రిగేషనల్ టౌన్ చర్చి తరపున కడప పట్టణంలో మేము కొవ్వొత్తుల ర్యాలీ, దైవ సేవకులు పగడాల ప్రవీణ్ కుమార్ చనిపోయినందుకు గాను వారి మృతికి మేము అందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి మేము ఆదరణ తెలియజేస్తున్నాము మరియు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాము. మరి సాటి దైవ సేవకుడు చనిపోయినదా అన్న విషయము మాకెంతో బాధాకరంగా ఉంది. మరి ముఖ్యంగా ఆయన మా కడప పట్టణ వాసి అనేసి మేము ఎంతో గర్వపడుతున్నాము, అతిశయపడుతున్నాము. ఆయన సువార్త అనేక మందికి మార్గదర్శకంగా ఉండి ఉన్నది. ఆయన సేవా పరిచర్య క్రైస్తవ లోకాన్ని ఎంతగానో బలపరిచున్నది. ఆయన మరణం కూడా క్రైస్తవులందరికీ కూడా ధైర్యంను కలుగజేస్తున్నది. కనుక త్వరగా మేము మా సంఘ పక్షమున ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాము. మేము ప్రభుత్వం వారి మీద మాకు నమ్మకం ఉన్నది. తప్పనిసరిగా వారు నిజ నిర్ధారణ చేస్తారని మేము విశ్వసిస్తున్నాము. అయితే ఇప్పటికే ఆలస్యమైంది కనుక త్వరగా పోస్ట్ మార్టం రిపోర్టు తెలియజేసి, మరి ముఖ్యంగా ఈ యొక్క న్యూస్ ద్వారా మేమేం తెలియజేస్తున్నామంటే అనేక ఫేక్ న్యూస్లు వస్తున్నాయండి. ఐజీ గారు ఆ దినాన ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మాకు తెలియజేయండి, మేము చెప్తామన్నారు. ఇక్కడ మరి ఎక్కడ పడితే అక్కడ, ఎటు పడితే అటు ఫేక్ న్యూస్ వస్తున్నాయి. దైవ సేవకుల మీద ఆయన క్యారెక్టర్ని కూడా అనాలిసిస్ చేస్తూ అనేకమైన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు స్పందించడం లేదు. దయచేసి ప్రభుత్వం వారికి మా విన్నపము, మా క్రైస్తవ యొక్క మా యొక్క ఉద్దేశాలని, మా యొక్క సిద్ధాంతాలని, మా యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మమ్మల్ని గౌరవించి, ప్రేమించి మాకు కూడా ప్రభుత్వం వారు న్యాయం చేస్తారని నమ్ముచు త్వరగా దైవసేవకుల కుటుంబానికి న్యాయం చేయాలని మరియు ఆ మృతుని గురించి సరైన క్లారిటీ తెలియజేయాలని తెలియజేయచ్చు. ఈ విషయాన్ని సభాముఖంగా మరి పేపర్ విధంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు విజయానంద్. పగడాల ప్రవీణ్ కుమార్ గారి సెమినార్స్కు నేను చాలా క్లాసులకి నేను అటెండ్ అయ్యాను. ఆయన ఏదైతే యేసు ప్రభు గురించి ఉన్న దుర్బోధల గురించి చాలా వివరంగా చెప్పేవాడు. అయితే ఇలా ఆయన మరణం జరగడం కొంచెం బాధాకరమైన విషయము. సో త్వరగా ఆయన విషయంలో న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని, అలాగే మా దేవుని కూడా ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వం కంటే ముందు మా దేవుడు మాకు సమాధానం ఇస్తాడని మేము ఆశపడుతున్నాం.